హలో సార్, మీ పేరు? నిరంజన్ కుమార్ సిహెచ్. ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 months అవుతుంది. ఎలా అనిపిస్తుంది అన్న పరిపాలన? కానీ ప్రస్తుతానికి అయితే చాలా బాగుందండి. ముందు కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు కానీ ఓపెన్ చేశారు రీసెంట్గా August 15th. ఏమంటారు దాని గురించి మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం బాగానే ఉంది, కానీ 5 రూపీస్ బదులు 10 రూపీస్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకనే సార్? బడ్జెట్ లేదు, లో బడ్జెట్లో ఉన్నారు, అమౌంట్స్ లేవు, ఫండింగ్స్ లేవు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకటేసారి జనాలు గారు అలవాటు చేస్తే 5 రూపాయలు అనే కంటే 10 రూపాయలు పెట్టే పరిస్థితులు అందరు ఉన్నారు. మినిమం 10 రూపీస్ పెట్టి అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు అమౌంట్ లేదు అంటున్నారు కదా, మరి ఆయన నిధులు ఎక్కడి నుండి తీసుకొని వస్తారు? మరి చంద్రబాబు నాయుడు 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు బ్యాక్గ్రౌండ్ తెలియదు కాబట్టి అది దాన్ని వనరులు అనేది ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యి బయట నుంచి ఇంటర్నేషనల్ బ్యాంక్ సోర్స్ తోటి ఏదో రకంగా వాళ్ళు తీసుకొస్తారని నా అభిప్రాయం. అది పవన్ కళ్యాణ్ గారికి 4 ministries ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ అంటారా? 4 శాఖలు ఇవ్వడం కరెక్ట్. అతను నిజాయితీ పరుడు కాబట్టి, అతను ఆనెస్ట్ కాబట్టి, దాంట్లో లంచ్ గంటే అలాంటివి ఏవి ఉండవు కాబట్టి అతను స్ట్రైట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ 4 శాఖల కూడా న్యాయం చేస్తాడని. ఎక్స్పీరియన్స్ ఏం లేదంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఏముందని 10 సంవత్సరాలకి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు. ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ పిఏలు ఉంటారు, ఐఏఎస్ఎలు ఉంటారు. వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళ అవగాహనతో, ఇతని మంచితనంతో, ఇతనుకున్న తెలివితేటలతో అవన్నీ ముందుకు వెళ్ళిపోతాడు. ముందు ఇంకా బాగా పైకి వస్తాడు, కానీ కిందకి వెళ్ళే స్థాయి కాదు అతను. వైసీపీకి కేవలం 11 సీట్లే ఇవ్వడం పట్ల ప్రజలు మీ అభిప్రాయం ఏంటి? గతంలో 151 వచ్చాయి, కానీ ఇప్పుడు వాళ్ళు చేతులరే చేసుకున్నారు. తగిన గుణపాఠం అది ఎక్స్పెక్ట్ చేసింది. అది అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వాళ్ళు చేతులరే చేసుకున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ చూసుంటారు పాస్ట్లో కూడా. ఇప్పుడు పోలవరం ఉంది, రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే అమరావతి డెవలప్మెంట్ ఉంది. ఇవన్నీ చేస్తారని నమ్మకం ఉందా? 100% అవన్నీ సక్సెస్ఫుల్ అయితే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చేస్తారని కదా, చంద్రబాబు తోడుగా ఇప్పుడు రాముడికి లక్ష్మణుల పవన్ కళ్యాణ్ ఉన్నట్టు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో కూటమి ఉంది కాబట్టి అక్కడ నుంచి ఫండ్స్ వస్తే అవన్నీ నాకు తెలిసి ఫస్ట్ టర్మ్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. 5 yearsలో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. మన రీసెంట్గా చూసుకుంటే ఏపీ సీఎం అలాగే తెలంగాణ సీఎం ఇద్దరు భేటీ అయ్యారు కదా. ఏ పార్టీకి అంటే ఏ రాష్ట్రానికి లాభం చేకూర్చే అవకాశం ఉంది వాళ్ళిద్దరు భేటీ? లాభం వాళ్ళు గురు శిష్యులు అని సంబంధము, ఆ టైంలో పరిచయాలతోటి. ఇప్పుడు సీఎం కాబట్టి తెలుగు రాష్ట్రాలు పక్కన ఉన్నాయి కాబట్టి ఆ అవగాహనతో వీళ్ళు కూర్చొని సాధారణంగా మాట్లాడుకుని ఉండొచ్చు ఏవే విషయాలని. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు రావడం పట్ల తెలంగాణలో పెట్టుబడులు అనేవి తగ్గిపోతున్నాయి అంటున్నారు. అన్ని ఆంధ్రాకి వెళ్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు తగ్గిపోవడానికి కారణం అది కాదు. ప్రతి 10 yearsకి ఒకసారి వస్తుంటుంది. 2005-06లో వయసు వచ్చినప్పుడు భూమి పెరిగింది, మళ్ళీ ఒక 12-13 వరకు పెరగలే. మళ్ళీ తెలంగాణ వచ్చాక కొద్దిగా డౌన్ అయినా మళ్ళీ 17-18లో భూమి వచ్చింది, పెరిగింది. ఇది ఇక్కడ అని కాదు, కర్ణాటక, బెంగళూరు అయినా ఎక్కడైనా జరిగే దాంట్లో రెగ్యులర్గా జరిగే దాంట్లో ఇది ఒక ప్రత్యామ్నాయం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారని నమ్మకం ఉందా ప్రజలకు? 100% చేస్తాడండి, 100%. ఫైనల్గా టీడీపీకి మధ్య వైసీపీకి మధ్య తేడా ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ సరిగ్గా లేదు. 5 yearsలో ఒకసారి ప్రెస్ మీటింగ్ లేదు వైసీపీది. ప్లస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది దోచుకుంటాం, ఎవరికి పట్టింది వాళ్ళు దోచుకున్నారు, సర్వనాశనం చేశారు ఏపీని. దానివల్ల -7. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.